ఆత్మ విలువ. ఒకానొక గ్రామంలో కేశవ్ మరియు ఇతర గ్రామస్థులు మరణించిన వ్యక్తిని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకువెళుతున్నారు. వారి ముఖాల్లో దుఃఖం అలుముకుంది. వారు నడుస్తుండగా ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్లని మేఘాలు కమ్ముకుని పెద్ద వర్షం కురిసేలా సూచించాయి. శరీరం తడవకుండా కాపాడాలని కేశవ్ దారిలో ఉన్న మొదటి ఇంటి వద్దకు వెళ్లాడు. అయ్యా, దయచేసి వర్షం తగ్గేవరకు ఈ శరీరాన్ని మీ ఇంట్లో ఉంచుకోనివ్వండి అని అభ్యర్థించాడు. కాని ఆ ఇంటి యజమాని భయంతో తల ఊపి, క్షమించండి, మా ఆచారాలు ఒప్పుకోవు అని చెప్పి తలుపు మూసేశాడు. తిరస్కరించబడినవారు కుండపోత వర్షంలో పాడితో పాటు బయటే నిలబడిపోయారు. నిరాశ చెందకుండా వారు మరొక ఇంటికి వెళ్లారు. కాని అక్కడ కూడా అదే సమాధానం. ఎవరూ చనిపోయిన శరీరానికి ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడే ఆ దారిలో పాతిక్ అనే ప్రయాణికుడు వచ్చాడు. వర్షాన్ని చూసి అతను దగ్గరలోని ఇంటి యజమానిని అడిగాడు, అయ్యా, నా చెప్పులు తడవకుండా లోపల పెట్టుకోవచ్చా? ఆ ఇంటి యజమాని వెంటనే తప్పకుండా లోపల పెట్టుకో అని నవ్వుతూ చెప్పాడు. ఎటువంటి సంకోచం లేకుండా చెప్పులకు స్వాగతం లభించింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న కేశవ్ మరియు ఇతర గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ప్రాణంతో ఉన్న శరీరానికి లేని ఆదరణ నిర్జీవమైన చెప్పులకు ఎలా లభించింది? అప్పుడు ఒక జ్ఞాని అయిన పెద్ద కేశవ్ భుజం మీద చేయి వేసి మెల్లగా ఇలా అన్నాడు, చూడు, ఈ శరీరం యొక్క విలువ ఆత్మ దానిలో ఉన్నంతవరకే. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఇతరులకు భారమవుతుంది. మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నిజమైన విలువ శరీరంలో లేదు, ఆత్మలో ఉంది. ఆత్మ చైతన్యంతో ఉండండి, మంచి కర్మ చేయండి, ఎందుకంటే అదే మీ నిజమైన ఆస్తిగా మిగిలిపోతుంది. అది అనేక జన్మల వరకు మిమ్మల్ని అనుసరిస్తుంది. శరీరంతో సహా మిగతావన్నీ తాత్కాలికమైనవి. మంచి పనులు మాత్రమే ఆత్మను నిజంగా ధనవంతురాలిగా మరియు గౌరవనీయంగా చేస్తాయి. ఆత్మ శాశ్వతమైనది.